శ్రీలంకన్ జీడిపప్పు కర్రీ. శ్రీలంకన్ జీడిపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ స్టార్ట్ చేసుకోవటమే. చాలా రుచికరమైనటువంటి కర్రీ ఇది. మనం చక్కగా చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసి 1 by 1 అన్ని ఇందులో యాడ్ చేసేసి కర్రీ కుక్ అవుతున్నప్పుడు మనము కొబ్బరి పాలు రెడీ చేసుకుని అందులో యాడ్ చేసుకోవటమే అనమాట. ఇది చాలా మైల్డ్ టేస్ట్ ఉన్నటువంటి ఆహార పదార్థం. అంటే జీడిపప్పు అనేది చాలా రుచికరంగా ఉంటుంది కదా, అందులో మనం ఓన్లీ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం అంత మిరియాల పొడి, ఉప్పు అది మాత్రమే యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం అంత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఇది ఏంటంటే మనము పచ్చి జీడిపప్పుతో చేస్తే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. పచ్చి జీడిపప్పు అనేది చాలా రుచికరంగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఇది ఓవర్ నైట్ నానబెట్టాను ఈ జీడిపప్పునంతా కూడా. సో ఇది చాలా సాఫ్ట్గా చక్కగా పచ్చి జీడిపప్పు ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో హోల్గా నానబెట్టాను. దీన్ని మనము చిన్న చిన్న బద్దల కింద ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది. అంటే జస్ట్ ఓపెన్ చేస్తే ఈజీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇట్లా హోల్గా కాకుండా ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు. అదే పచ్చి జీడిపప్పు అయితే మనము పచ్చి జీడిపప్పు కోస్తున్నప్పుడే ఇట్లా వస్తుంది కాబట్టి మనకి ప్రత్యేకంగా చేసుకునే అవసరం లేదు. ఇదైతే మనకి ఇప్పుడు జస్ట్ నానబెట్టి రాత్రి అంతా అంటే ఆల్మోస్ట్ 12 hours నానబెడితే కనుక చాలా చక్కగా సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈజీగా తినడానికి కూడా ఉంటుంది. ఫుల్గా హైడ్రేట్ అయిపోయి ఉంటుంది, ఈజీగా తినడానికి ఉంటుంది, ఈజీగా అరుగుతుంది కూడా. సో చాలామందికి ఏంటంటే జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేసి అనుకుంటారు. సో నట్స్ అండ్ సీడ్స్, నట్స్ అనేవి ఏవి కూడా అన్ని వెజిటేరియన్ సోర్స్ కాబట్టి అందులో కొలెస్ట్రాల్ అనేది ఉండదన్నమాట. సో కొలెస్ట్రాల్ మనకి ఎక్కువ నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. సో మామూలుగా అయితే మనకి వెజిటేరియన్ సోర్స్ నుంచి కొలెస్ట్రాల్ అనేది రాదు. సో ఎప్పుడూ కూడా మీరు ఏదైనా జీడిపప్పు కానీ లేకుంటే బాదం పప్పు కానీ ఈ పప్పులు ఏమన్నా తీసుకుంటే కనుక, నట్స్ తీసుకుంటే కనుక కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది మర్చిపోండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరగదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే అవకాశం ఉంటుంది అనమాట. నట్స్ అనేవి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తూ ఉంటాయంటే గుడ్ ఫ్యాట్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ బాగుంటే కనుక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇట్లా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకుందాము. కొంచెం అంత పసుపు, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మిరియాలు. ఇందులో కారం ఉండదు. సో మిరియాల పొడి, పచ్చిమిర్చి వాటితోనే మనకి ఇందులో కారం వచ్చేస్తుంది. సో ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం అంత ఎండు కొబ్బరి, 1 spoon మాత్రమే ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నానబెట్టినటువంటి జీడిపప్పు, సో మిరియాల ఘాటు చక్కగా వచ్చేస్తుంది. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని కుక్ చేద్దాము. ఆ తర్వాత కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం.
ఇందులో ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయితే కనుక మనకి ఆ కలర్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఆ ఉల్లిపాయలు గ్రేవీ కూడా చక్కగా రెడీ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకని మనము చక్కగా బాగా బ్రౌన్ అయ్యే వరకు ఉండాలి. సో ఇది క్లోజ్ చేసేసి కుక్ చేద్దాము. ఈ లోపల మనం ఏంటంటే కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం. సో కొబ్బరి ముక్కలు రెడీగా ఉన్నాయి. వీటిని ఇంకొంచెం చిన్నగా చేసుకుని వాటర్ వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతుంది అనమాట. సో శ్రీలంక అనగానే అది ఒక దీవి కాబట్టి అక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి కొబ్బరితో ఎక్కువ మనకి ఈ ఆహార పదార్థాలు తయారు చేయటము, అట్ ద సేమ్ టైం జీడిపప్పు కూడా అక్కడ బాగా పండుతుంది అనమాట శ్రీలంకలో. అందుకని ఈ స్పెషల్గా అక్కడ ఈ కర్రీ చేయటం అనేది స్పెషల్గా ఉంటుందన్నమాట. జీడిపప్పుతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు, అలాగే కొబ్బరితో కూడా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుని అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనము వడగట్టేసుకుందాము. సో కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ కర్రీ ఎట్లా ఉందో మనం చూద్దాము. సో చక్కగా కుక్ అయిపోతుంది. మనము కొబ్బరి పాలు ఇందులో యాడ్ చేసేద్దాము. మనకి అవసరమైతే ఇక్కడ కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుని, ఉప్పు సరిపోతే మనము ఇంకా యాడ్ చేయని అవసరం లేదు. చక్కగా కొంచెం వాటర్ అంతా దగ్గర పడే వరకు కుక్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. అంత సింపుల్ అండి. చాలా వెరైటీగా ఉంటుంది. ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాము. ప్లస్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి నట్స్ అంటే జీడిపప్పు కానీ, బాదం కానీ, తర్వాత అక్రూట్ కానీ, ఈ పప్పులన్నీ కూడా ఏంటంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి అన్నమాట. గుడ్ కొలెస్ట్రాల్ బాగుంటే చెడు కొలెస్ట్రాల్ అవి తగ్గించేస్తూ ఉంటాయి. కాబట్టి డైలీ కొంచెం తీసుకోవటం చాలా మంచిది. అన్నిటికంటే చీపెస్ట్, ఈజియెస్ట్ నట్స్ మనకి దొరికేవి ఏంటంటే పల్లీలు మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా. పల్లీ చట్నీ లాగా చేస్తూ ఉంటాం మన ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ టైంలో. సో అది వన్ వే ఆఫ్ టేకింగ్ అనమాట. అప్పుడప్పుడు ఇలా మన నట్స్తో కర్రీలాగా చేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో చక్కగా కుక్ అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, సర్వ్ చేసేసుకోవటమే. సో కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మనము తీసేయాలి దీన్ని. చాలా చక్కగా ఉంటుంది తినడానికి. అఫ్కోర్స్ జీడిపప్పు బాగోకపోవటం అనేది అస్సలు ఉండదు కదా. సో సర్వ్ చేసేసుకుందాము. సో మొత్తము కర్రీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడే మనము కొరియాండర్తో కొంచెం అంత కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసుకుందాము. శ్రీలంకన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. జీడిపప్పు గురించి మరికొన్ని ప్రయోజనాలు మీకోసం మరొకసారి. జీడిపప్పులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి, రక్తపోటును నియంత్రించి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. జీడిపప్పులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీడిపప్పులో జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. జీడిపప్పు మితంగా తింటే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలని అందిస్తాయి. హృదయ ఆరోగ్యము, మెదడు ఆరోగ్యము, ఎముకల బలానికి సహాయపడతాయి.